హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం లూజ్ ప్యాంట్ను ఎలా కట్ చేయాలో చూద్దామండి. దీని పొడవు వచ్చేసి 37.5, నడుము వచ్చేసి 35.5. 37.5 పెట్టుకొని 1 ఇంచ్ తగ్గించుకుంటాము. తర్వాత సీట్ వచ్చేసి 10 పెడుతున్నానండి. చూడండి, ఆ విధంగా లైన్ కొట్టాలి. ఇక్కడ బాటమ్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పైకి క్రాసింగ్ ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత 35.5లో 4వ భాగం వచ్చేసి ఒక పాయింట్ తక్కువ 9 అండి. తొడ లూజ్ వచ్చేసి 28 ఇంచులండి. దాని నుంచి ఒక 2 ఇంచులు వెనక్కి తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెంటర్ చూసి పెట్టుకోవాలి. సెంటర్ నుంచి అంచు పీస్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. సేమ్ అక్కడ బాటమ్ దగ్గర కూడా అంతే, ఆ విధంగా చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. బాటమ్ వచ్చేసి 15.5 అంటే దాంట్లో 1 ఇంచు తగ్గించుకొని పెట్టుకుంటాం కాబట్టి 14.5 పెడతాం. ఇక్కడ ఈ లైన్ కొట్టుకోవాలి. అంటే ఇప్పుడు క్రాసింగ్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం లైట్గా ఇంకా క్రాస్ తీస్తున్నానండి. నడుముకి తొడ లూజ్కి సెట్ కావట్లేదు కాబట్టి లైట్గా క్రాసింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, ఆ విధంగా స్కేల్ పెట్టి లైన్ కొట్టాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక షేప్ వచ్చే వరకు ఆ విధంగా అడ్జస్ట్తో కొట్టాలండి లైన్. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. చూడండి, కటింగ్ చేస్తున్నాను. ఆ విధంగా 1/2 ఇంచ్ ఎక్కువ కటింగ్ చేసుకోవాలండి మాయ కోసం. అయితే నార్మల్ ప్యాంటుకి బ్యాగీ ప్యాంటుకి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ప్యాంటు కొంచెం మామూలుగా లూజ్గా ఉంటుంది. బ్యాగీ ప్యాంట్ అయితే కొంచెం ఎక్కువ లూజ్ ఉంటుందండి. బాటమ్కి వచ్చేసరికి కొంచెం టైట్గా ఉంటుంది. టైట్గా అంటే మరీ టైట్గా ఏమి ఉండదు, మీడియం ఉంటుంది. ఎక్కువ పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, యూత్ కాకుండా పెద్దవాళ్ళు, కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఇలాంటి ప్యాంట్లు వేసుకుంటారు. బ్యాగీ ప్యాంట్ అంటారు, లేదా లూజ్ ప్యాంట్ అని కూడా అంటారు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి, కటింగ్ అయిపోయిన తర్వాత. ప్యాకెట్ వచ్చేసి 2.5 తీసుకోవాలండి మాయతో కలిపి. కిందికి వచ్చేసరికి 7.5 క్రాస్ ప్యాకెట్ కాబట్టి అలా కచ్చగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 3కి పైకి తీసుకుంటున్నాను. కొంచెం పొట్ట ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. చూడండి, ఒకసారి జూమ్ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది షేప్ వచ్చేసి ప్యాంట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్లకు సంబంధించిన ఏ డౌట్స్ అయినా కూడా క్లారిఫై చేస్తాను, కామెంట్ చేస్తే. చూడండి, ఇప్పుడు ఆ పార్ట్స్ ఈ విధంగా వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి. అయితే సెంటర్లో మనం గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ లాస్ట్ నుంచి ఆ గుర్తు వరకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. బాటమ్ దగ్గర ఇక్కడ అలా కరెక్ట్గా ఉంటేనే క్రాసింగ్ లేకుండా
మంచిగా వస్తుందండి. లేకపోతే ప్యాంట్ క్రాస్ అవుతుంది. ఆ విధంగా లైన్ కుట్టాలి. అక్కడ గూడా ఇక్కడ పైన ఇంచున్నర తీసుకుంటామండి క్రాసింగ్‌కి. ఇప్పుడు నడుములో నాలుగో భాగం తీసుకుంటాం కదా! 9 ఒక పాయింట్. దాని తర్వాత బ్యాక్ ప్లేట్‌లకి ఇంచుంబావు, తర్వాత 2 ఇంచులు జాయింట్ కోసం అండి. ఇక్కడ ప్యాంట్‌కి జాయింట్ పడుతుందండి సెంటర్‌లో. క్లాత్ సరిపోవట్లేదు. జాయింట్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేయాలో ఇక్కడ చూసి నేర్చుకోండి. ఆ విధంగా బయట ఒక గుర్తు పెట్టేసుకొని దాన్ని కరెక్ట్‌గా క్రాసింగ్ తీసుకోవాలి. ఇక్కడ కింది వరకు వెళ్ళింది కదండీ! అదే విధంగా జాయింట్ ఏసుకోవాలి మనం. ఎంత ఉందో అందాజ పైన చూసి. ఇది మాయా జాయింట్ కోసం అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జాయింట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి. అవి ఫల్లాయిలండి. చైన్ కోసం అని యూజ్ చేస్తామండి. ఇక్కడ కచ్చగా పెట్టుకోవాలి బాటమ్ దగ్గర. అది కటింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దానికి జాయింట్ అటాచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా వేయాలో. ఇక్కడ బ్యాక్ పాకెట్ కోసం గుర్తు పెట్టుకుంటున్నాను. 5 పెడతాం బ్యాక్ పాకెట్. 2.5 ఒక పాయింట్ సెంటరు. ఆ విధంగా ఒక గీత పెట్టుకోవాలండి. దానికి కూడా ఒక కచ్చక పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.